దేవునామానికి మహిమ మీ అందరికీ
కీర్తనలు ఆరాధన నిమిత్తం నూతన పవిత్రంగా కీర్తనలు చదువుతున్నాము. 118వ కీర్తన ఒక వచనం సుజాత, మిగతా వచనం మనం కలిసి అందరం చదువుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గనక. ఇరుకుల నుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలం నుండి యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నా వంశం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరుగా చూచగలను. రాజులను నమ్ముకున్నారంటే నాలుగు దిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేశాను. నేను పడుకున్నట్లు నీవు నన్ను గట్టిగా కోసింది. యెహోవా నాకు సహాయం చేసేది. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించి ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చేయు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను యెహోవాలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాధారమై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలుగజేయము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువుల ప్రాలతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలా. ఎందుకు చెల్లించాలంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేల్ అందరూ గాక. ఆ దినాలలో ఇజ్రాయేల్ ఆయన కృపను నిరంతరంగా నిలుచునని చెప్పి ఏం చేసినారంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. ఆయన కృపను వర్ణించుతూ, ఆయన కార్యాలను వివరించుతూ, దేవునికి ఏమి చెల్లించలేడు మానవుడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మనకిచ్చిన సజీవంగా బ్రతికిన మనము మన నోటితోటి దేవుని పొగడాలా, దేవుని గణపరచాలా, దేవుని మయంపరచాలి. ఎందుకు పొగడాలా, ఎందుకు గణపరచాలంటే ఆయన మాత్రమే మన పక్షాన మనకు మేలు చేయవాడు, మనల్ని రక్షించువాడు, మన యొక్క పరిస్థితులన్నీ చక్కపరచువాడు యెహోవానే. కాబట్టి మనం ఏం చేయాలా, దేవుని గణపరచాలా, దేవుని మయంపరచాలా,
దేవుని కొనియాడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. యెహోవాను ఆశ్రయించుట మేలు, దేవుని ఆశ్రయించుట, రాజును నమ్ముకొనుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నమాట. ఎవరిని ఆశ్రయించినా కూడా పడిపోతామేమో కానీ, ఎవరిని ఆశ్రయించినా చెడిపోతామేమో కానీ, ఎవరిని ఆశ్రయించినా నష్టపోతామేమో కానీ, ఎవరిని ఆశ్రయించినా మోసపోతామేమో కానీ, ఏ దేవుని ఆశ్రయించిన వారు ఎప్పటికీ మోసపోరు, ఎప్పటికీ నష్టపోరు, ఎప్పటికీ అపాయాలలో పడరు, ఎప్పటికీ ప్రమాదంలో ఉండరు, ఎప్పటికైనా మేలు కలుగుతుంది. దేవుని ఆశ్రయించిన వారికి ఎవరికైనా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వృద్ధులకైనా ప్రతి ఒక్కరికి దేవుని నమ్మిన వాళ్ళకందరికీ మేలే కలుగుతుంది కానీ కీడు ఎంత మాత్రము కలగదు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని మహిమపరచాలా. మనకు మించిన కార్యాలు దేవునికి అప్పచెప్పి దేవుడు చేయగలడని యెహోవా హస్తము సహజ కార్యములు చేయనంట. దేవుని హస్తము మహోన్నతమనేది. ఆ హస్తమే ఈ యొక్క భూమి ఆకాశాలను కలగజేసి, ఆ హస్తమే ఆ బాహువే మనల్ని రక్షించి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆయన హస్తంలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన కార్యాలు, మనకు మించిన కార్యాలు ఆయన హస్తం చేయగలదు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల గుడారంలో నుండి రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదిను. నీతిమంతుల గుడారం అంటే నీ నా హృదయంలో నుండి భయంకరమైన మాటలు కాకోకుండా దేవుని గురించిన, రక్షణ గురించిన సునాద వినబడాలంటే దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని ప్రార్థన మన హృదయంలో నుండి, నీతిమంతుల గుడారం అంటే మన హృదయంలో నుండి, మన ఇంటిలో నుండి అయినా సరే ఏమి వినపరావాలని చూసుకోవాలా. దేవుని గురించిన సువాసనే, దేవుని గురించిన కృపగల్లా ఉపదేశాలే వినపడేటట్టు మనం జాగ్రత్తగా చూసుకొని అట్లా మహిమపరచాలన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను వచ్చినట్టు నీతి గుమ్మములను తీయుడి, నేను వాటిలో ప్రవేశించదును, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. నీతి గుమ్మములు అనగా మన హృదయం అనే నీతితో నింపబడి దేవుడు రానీకి మన హృదయంలోకి నీతి గుమ్మములుగా మన హృదయం తెరవబడాలన్నమాట. మన హృదయం తెరవబడినప్పుడే తలుపు దగ్గర ఉండి నేను తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీన వాడితోటి నేను ఉండి కలిసి భోజనం చేస్తానని ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు మన హృదయము నీతి గుమ్మములుగా తీయబడి ఉండాలి. ఆయన మనలోకి వచ్చి మనం ఆయన కలిసి దేవుని భోజనం చేస్తామని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుని ఆహ్వానించే హృదయం ఉండాలా, దేవుని ఆహ్వానించే గృహం ఉండాలా. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. ఒక దినాన్ని హృదయం వ్యతిరేకమైనది, లోకమే వ్యతిరేకమైనది. దేవుని పరిశుద్ధత ఇంత కూడా లేని లోకం, లేని హృదయం, లేని ఇల్లులు అనమాట. అలాంటి హృదయాలలో, అలాంటి లోకములకి నిన్ను నన్ను ప్రేమించి వచ్చినాడు కాబట్టి మనం ఆహ్వానించాలన్నమాట. అందుకే ఒక శతాధిపతి యేసు ప్రభు ఉన్న రోజులలో ఆయన వచ్చి ఏమంటాడు, మాట మాత్రం నువ్వు సెలవి ప్రభువా, నా కుమార్తె బాగుపడుతుంది అంటే నేను నీ ఇంటికి వస్తానంటే నా ఇంటికి రానికి నేను పాత్రుడని కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని అంటాడు అనమాట. అలాగనే మనం పాత్రలు కాము. మన హృదయంలోకి ఆయన రానీకి కానీ, మన ఇంట్లోకి రానీకి కానీ మన పాత్రలు ఎంత మాత్రం కాము. కానీ మనం ఏం చేయాలా, నీతి గుమ్మములు అనే రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడాలంటే మన హృదయాలలో ఆయన గూర్చిన కృతజ్ఞత, ఆయన గూర్చిన రక్షణ, ఆయన గూర్చిన మంచి మనసు, మంచి హృదయము, దేవునికి కలిగిన ఇష్టకరమైన కార్యాలు మన హృదయంలో ఉంటే ఆయన ఎప్పుడైనా రానీకి, మనం శుభ్రం చేయడానికి, మనం బాగు చేయడానికి ఆయన ఉంటాడు అనమాట. కాబట్టి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇప్పుడే అనమాట, ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏ దినం మనం దేవుని సన్నిధిలో గడుపుతామో ఆ నుండే మనము ఆయనను ఏం చేయాలి, ఉత్సాహించి సంతోషించాలి. ఎందుకంటే ఆయన దయాళుడు, మనల్ని క్షేమాభివృద్ధి కలగజేసేవాడు, మనల్ని ఆశీర్వదించేటోడు, మనల్ని దీవించేటోడు, మనల్ని బలపరిచేటోడు, మనల్ని ఒక స్థితిగతులన్నీ చక్కపరిచేటోడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు నిరంతరం బ్రతికిన దినాలు ఆయన మనల్ని ఎడబాయక కాపాడే దేవుడు. కనుక ఒకవేళ మనం ఏమైనా చేసిన శిక్షించి దగ్గరకు తీసి అభివృద్ధి పరిచే దేవుడు, ఎడవని దేవుడు, ఎడబాయని దేవుడు అనమాట. కాబట్టి ఇంత మంచి దేవుడు కలిగిన నువ్వు నేను మనంతటా మనకు కలగలేదు, మనంతటా మనకు రక్షణ కలగలేదు. కానీ ఆయన కృప చేత, ఆయన కనికరం చేత, ఆయన రక్తం వలన ఆయన మనకు పాప క్షమాపణ కలిగి రక్షణ వచ్చింది. కాబట్టి సజీవులుగా ఉన్న మనం ఆయనకు ఏం చేయాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములకు ఆయన మనల్ని సజీవులకు ఈ సమయంలో నిలబెట్టినాడంటే సజీవులే నిన్ను స్తుతించెదరు, భక్తులలో నీకు శుద్ధి కలగదు. ఒకవేళ నువ్వు శుద్ధించలేదనుకో, దేవుని సన్నిధానానికి వచ్చి బ్రతికుండి దేవుని శుద్ధించలేదంటే నువ్వు
మృతుల లెక్కలో లెక్కింపబడతావు అనమాట. నోరు తెరిచి నీ మనసు పూర్తిగా హృదయం తెరిచి ఆయనను మనసారా నువ్వు స్తుతించి గణపరచాలన్నమాట. అప్పుడు ఆయన ఆత్మ నీ ఆత్మ కలిసి ఆనందిస్తుంది, సంతోషిస్తుంది అనమాట. అప్పుడు మనకు ప్రతిరోజు ఉన్న చింతలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా మర్చిపోయి మనం ఆయన సన్నిధానంలో ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ యొక్క సమయం మనకు దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సమయం. ఈ సమయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రశాంతంగా దేవుని కోసం మనము మన హృదయాన్ని తెరిచి వాడుకోవాలన్నమాట. దేవుని ఘనపరచాలా, దేవుని మయంపరచాలా. అప్పుడు నీకు వారం అంతా వాటినన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనమాట. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేసి మనం ఊరుకునేడలు ఇంకా ఏ సమయంలో కూడా మనం దేవునితోటి ఆనందించలేమన్నమాట. దేవునికి మేము విశ్రాంతి దినాన ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రమించి కూర్చున్నాడు. కాబట్టి మనం 6 రోజులు ఎన్ని కష్టాలు పడినామో, ఎన్ని ప్రయాసాలు, ఎన్ని పనులు ఏమేమి చేసుకున్నామో అనవసరం. కానీ దేవుని సన్నిధానంలో విశ్రాంతి తీసుకొని వచ్చిన విశ్రాంతి ఆయనే. కాబట్టి ఆయన సన్నిధానంలో ఆయన మన ఎదుర్కొన్నాడని మన యొక్క బాధ, వేదన సర్వం ఆయనకు సమర్పించి మన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. అది కీడైనా, మేలైనా, దుఃఖమైన, సంతోషమైన, ఆనందమైన అన్నీ దేవునితో పంచుకునే సమయం ఇది అనమాట. మన మనసారా దేవునితో గడిపే సమయం, ఆయనకు చెప్పుకునే సమయం, ఆయనను స్తుతించే సమయం, ఆయన ఘనపరిచే సమయం. ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? ఆయన నామాన్ని హెచ్చించి ఘనపరిచి మనం కొనియాడదాం, మనం స్తుతిద్దాం. దేవుడికి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి మహిమ చెల్లిస్తూ ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. దేవుడి మాటను దీవించున్నాం.